వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయింది. సో మేకర్స్ ప్రకటించిన దాన్ని బట్టి 300 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటింది. సో ఈ చిత్రం 21వ రోజు కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రం 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 43 కోట్ల షేర్, 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాలి. 80 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లను రాబట్టింది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని అత్యధిక వసూలు సాధించిన రీజనల్ మూవీగా నిలిచింది. 20 రోజుల్లో 303 కోట్లు సాధించినట్టుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ట్రేడ్ లెక్కల్లో 267 కోట్లతో ఉంది. వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. కేవలం వెంకటేష్కే కాదు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఈ వరుసగా 8వ విజయాన్ని అందుకున్నారు. సీనియర్ హీరోల్లో తొలిసారిగా 300 కోట్ల మార్కును దాటిన ఘనత వెంకటేష్దే. ఈ మూవీ 21వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే 21వ రోజు వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ అయితే కొద్దిగా హెవీ డ్రాప్స్ అయితే అయ్యాయి. ఈ సినిమా 21వ రోజు 1 కోటి నుంచి 2.5 కోట్ల మధ్యలో వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.